నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో మంతా తుపానుగా మారే అవకాశం. ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఏపీ సర్కార్. అన్ని విభాగాలను అప్రమత్తం చేసిన సీఎం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశం. కర్నూలు బస్సు ప్రమాదం మృతదేహాల అప్పగింత. డిఎన్ఏ నివేదిక ఆధారంగా బంధువులకు అందజేత. బస్సు డ్రైవర్ తాగలేదన్న పోలీసులు. జోరుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ సర్కార్ నడుస్తోందన్న కేటీఆర్. బీఆర్ఎస్ను ప్రజలు భరించలేరన్న కోమటిరెడ్డి. కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పిఎస్లో డీసీపీ చైతన్య ఫిర్యాదు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు. పండగల సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయన్న ప్రధాని. వంట నూనె వినియోగం తగ్గింపు విజ్ఞప్తిని ప్రజలు పాటిస్తున్నారని హర్షం. బీహార్ ఎన్నికలకు మహాగఠబంధన్ ప్రత్యేక హామీలు. స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేస్తామని తేజస్వి యాదవ్ ప్రకటన. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. గత 6 గంటల నుంచి వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ రాత్రిలోపు నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. దీనికి మంతా తుపానుగా నామకరణం చేశారు. ఈ తీవ్ర తుపాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఇవాళ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుపాను సమయంలో తీరం వెంట మీటర్ ఎత్తు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్ తెలియజేశారు. తుపాను ధాటికి కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ నెల 28న 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు జగన్నాథ్ కుమార్ తెలిపారు. తీరం వెంబడి ఇవాళ 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనుండగా రేపు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీయనున్నట్లు చెప్పారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. కాకినాడ పరిసరాల్లోని సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉన్నట్లు జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు. అటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఇళ్లకు పంపాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కోనసీమ జిల్లాలో ఈ నెల 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. గుడిసెల్లో ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. అటు విశాఖ బీచ్లో పర్యాటకులకు అనుమతిపై అధికారులు నిషేధం విధించారు. తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు పర్యాటకులు రాకుండా బీచ్లో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ముంచుకొస్తున్న మంతా తుపాన్ను ఎదుర్కొనేందుకు బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు తక్షణమే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులంతా అందుబాటులోనే ఉంటారని చెప్పారు. సోమవారం ఉదయం నుంచి వర్ష తీవ్రత కనిపిస్తుందని పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు 4 క్విక్ రెస్పాన్స్ టీంలు అందుబాటులో ఉంటాయని బాపట్ల జిల్లా ఎస్పీ తెలిపారు. అటు చీరాలలో ముందస్తుగా బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. వాడరేవు, రామాపురం,
కటారివారిపాలెం, మోటుపల్లి, చెనగంజాం బీచ్లు మూసివేస్తున్నట్లు చీరాల డీఎస్పీ తెలిపారు. కార్తీక స్నానాలు ఆచరించేందుకు సముద్ర తీరాలకు పర్యాటకులు రావద్దని సూచించారు. ప్రజలు సహకరించాలని, మత్స్యకారులు వేటకెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మొంతా తుపాన్ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రానివద్దని టెలికాన్ఫరెన్స్లో అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. రోడ్లు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాహనాలు సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 851 జేసీబీలు, క్రేన్లు, పవర్సాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మొంతా తుపాను ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రేపు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి కొన్ని ఈశాన్య జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో 18 మంది మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. DNA నివేదిక ఆధారంగా మృతదేహాలను అప్పగించారు. మరణ ధృవీకరణ పత్రాలను కూడా అధికారులు ఇస్తున్నారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ. సిరి పర్యవేక్షిస్తుండగా మృతదేహాలు, మృతుల బంధువుల DNA నివేదిక ఆధారంగా అప్పగింత సాగుతోంది. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్సులు ఏర్పాటు చేశారు. 19వ మృతదేహానికి సంబంధించి ఒకరు వచ్చారని, తన తండ్రి కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వ్యక్తి వచ్చారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. DNA నివేదిక ఆధారంగా 19వ మృతదేహం ఎవరిదనేది తేలుతుందని ఎస్పీ చెప్పారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాగలేదని నివేదికలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సెపరేట్గా స్లైడ్ అయి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది అసలు? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలిసింది. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు, శివశంకర్, అతనిది FSL రిపోర్ట్ ఈరోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరణించిన బైకర్ శివశంకర్పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు సెక్షన్ల కింద శివశంకర్పై కేసు నమోదు చేశారు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ డివైడర్ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నాడు. డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరం పడిపోయామని, శివశంకర్ ఘటనాస్థలిలోనే మృతి చెందినట్లు తెలిపాడు. మృతదేహాన్ని పక్కకు తీసేందుకు యత్నిస్తుండగా ఇంతలో తమ బైక్ను ఓ వాహనం ఢీకొట్టగా రోడ్డు మధ్యలోకి వచ్చిందని పేర్కొన్నాడు. అనంతరం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను లాక్కెళ్లిందని, దీంతో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో వివరించాడు. అటు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన విశ్లేషణ నివేదికను కర్నూలు ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ RFSL సమర్పించింది. శివశంకర్ మృతదేహం నుంచి సేకరించిన నమూనాల్లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో మద్యం తాగి వాహనం నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. కర్నూలు తరహా బస్సు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా 2వ రోజు ప్రైవేటు వాహనాల్లో RTE అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్పై కేసులు నమోదు చేస్తున్నారు. అడ్డగోలుగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 361 ట్రావెల్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మరో 40 ప్రైవేట్ ట్రావెల్ బస్సులను సీజ్ చేసిన అధికారులు అనుమతి లేకుండా 63 ట్రావెల్ బస్సులు సీటింగ్ మార్పులు చేసినట్లు గుర్తించారు. అగ్నిమాపక పరికరాలు లేని ట్రావెల్ బస్సులపై భారీగా జరిమానాలు విధించిన అధికారులు అత్యవసర ద్వారాలు లేని 11 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. మంటలు ఆర్పే ఫైర్ సిలిండర్లు లేని 83 ట్రావెల్ బస్సులపై కేసులు, జరిమానా విధించగా ఫైర్ అలర్ట్ వ్యవస్థ లేని 14 ట్రావెల్ బస్సులను గుర్తించారు. అనుమతి లేకుండా పార్సిల్ తీసుకెళ్లే 11 బస్సులపై జరిమానా విధించారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట డివిజన్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేదంటే బీజేపీ ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తున్న దానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలంతా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వక్ఫ్ చట్టం అమలు చేసేందుకు జీవో ఇచ్చిందని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు జరిపి ఏడాది దాటినా ఇప్పటి వరకు కేసు పెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అనంతరం తెలంగాణ భవన్లో వడ్డెర సంఘం నాయకులతో సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. కంటోన్మెంట్లో సంవత్సరంన్నర కిందట మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది. అక్కడ చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది, అప్పుడు పార్లమెంట్ అప్పుడు అక్కడ కూడా గిట్టోటి కథలే చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయనేమో 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఒక్కసారి కంటోన్మెంట్లో అడుగురి, గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15 నవంబర్ తర్వాత ఒక్కళ్ళు కూడా కనబడరు. మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్, గిదే కేటీఆర్, గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కళ్ళు కూడా మళ్ళీ మీకు కనబడరు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా కనబడరు. మీరు చెప్పిన విషయాలు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పిమన్నారు. అవి కేసీఆర్ కట్టిన ఇల్లు. గల్లా పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకొని అవసరమైతే నాడి వీధిలో గుంజి మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ దోపిడీని భరించలేకే ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రహమత్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సెంటిమెంట్ పనిచేయలేదన్న కోమటిరెడ్డి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వ్యాఖ్యానించారు. ఎందుకంటే మేము ఫస్ట్ చెప్పినాం, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, ఎస్టీలకు 12% అంటుండు, మైనార్టీలో 12% అంటుండు. మోసం చేస్తున్నా బాబా అన్నా కానీ ప్రజలు ఆ రోజు మోసపోయినా మూడోసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు చూసిండు 5 లక్షల ఇల్లు కట్టి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఒక జూబ్లీహిల్స్ లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. మేము ఒకటే చెప్తాం, మోసపోయే మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చెప్తాం, మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. జీఎస్టీ సంస్కరణలు దేశంలోని అన్ని వర్గాల్లో సంతోషం నింపాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 127వ మన్ కీ బాత్లో మాట్లాడిన ప్రధాని ఈ పండుగల సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని రాసిన లేఖకు సానుకూల స్పందన వచ్చిందని మోదీ వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న గార్బేజ్ కేఫ్ వినూత్నంగా పర్యావరణానికి సేవలందిస్తోందని ప్రధాని కొనియాడారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చి అక్కడ ఉచితంగా ఆహారం తినొచ్చని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపిందన్న ప్రధాని ఈసారి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు కనిపించాయని వివరించారు. ఈ సందర్భంగా దేశీ జాతి శునకాలను పెంచుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. देशवासियों के साथ ही अपने सुरक्षा बलों से आग्रह किया था कि वे भारतीय नस्ल के डॉग्स को अपनाएं, क्योंकि वो हमारे परिवेश और परिस्थितियों के अनुरूप ज्यादा आसानी से ढल जाते हैं. मुझे ये बताते हुए खुशी हो रही है कि हमारी सुरक्षा एजेंसियों ने इस दिशा में काफी सराहनीय प्रयास किए हैं. बीएसएफ और सीआरपीएफ ने अपने दस्तों में भारतीय नस्ल के डॉग्स की संख्या बढ़ाई है. पिछले वर्ष लखनऊ में ऑल इंडिया पुलिस ड्यूटी मीट का आयोजन हुआ था. उस समय रिया नाम की श्वान ने लोगों का ध्यान अपनी ओर खींचा था. ये एक मुधोल हाउंड है जिसे बीएसएफ ने ट्रेन किया है. रिया ने यहाँ कई फॉरेन ब्रीड्स को पछाड़ते हुए पहला पुरस्कार जीता. ప్రజలను మభ్యపెట్టేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోలీసులను ఆదేశించారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్న వైసీపీ ముఠా సమాజానికి ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితిని సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినప్పటికీ కొద్ది రోజులు మౌనంగా ఉండి మళ్లీ అదే వీడియోతో తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరచూ నేరాలకు పాల్పడే వారిని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారని గుర్తు చేశారు. అందుకే వైసీపీ రాజకీయ పార్టీనా లేక హ్యాబిచువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం కేసులో నిందితులు A15 బాలాజీ, A20 సుదర్శన్ను అరెస్టు చేశారు. తండ్రి బాలాజీ, కుమారుడు సుదర్శన్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తంబలపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. A1 జనార్దన్ రావుకు వీరిద్దరూ స్పిరిట్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి సమీపంలో వృద్ధ దంపతులు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రోకలి బండతో ఇద్దరి తలలను పగలగొట్టి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు నడుపుతున్న ఇటుకల బట్టీలో నిద్రిస్తుండగా ఈ దారుణం జరిగింది. పక్కనే ఉన్న గదిలో బీరువా పగలగొట్టి ఉంది. వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దంపతులు నాగప్ప, పెద్దక్క తాడిపత్రి రహదారిలో కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని ఇటుకల బట్టి నడుపుతున్నారు. ఈ వృద్ధ దంపతుల హత్యపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్ చాదరఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద శనివారం జరిగిన కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో డీసీపీ చైతన్య ఫిర్యాదు చేశారు. రౌడీ షెటర్ ఒమర్ తన గన్మెన్ మూర్తిపై కత్తితో దాడికి పాల్పడటం వల్లే కాల్పులు జరిపినట్లు డీసీపీ చైతన్య వివరించారు. ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ లాక్కుని నిందితుడు ఒమర్ ఆటోలో పారిపోతుండగా వెంబడించామని తెలిపారు. ఆ ఆటోలో 3 నిందితులను గుర్తించగా 2 పరారయ్యారని తెలిపారు. ఒమర్ను పట్టుకునేందుకు తన గన్మెన్ మూర్తి ప్రయత్నించగా నిందితుడు ఓ బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్లి పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గన్మెన్ మూర్తితో కలిసి బిల్డింగ్ ఎక్కి ఒమర్ను పట్టుకునేందుకు తాను ప్రయత్నం చేశారని తెలిపారు. నిందితుడు తన గన్మెన్ మూర్తిపై కత్తితో దాడికి దిగినట్లు డీసీపీ చైతన్య వెల్లడించారు. ఈ క్రమంలోనే నిందితుడిపై 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారంలోని పాలవాగు వద్ద ఇసుక ట్రాక్టర్ల యజమానులు స్థానికుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ట్రాక్టర్లు పాలవాగులో ఇసుక తోడేందుకు వస్తుండగా కొద్ది రోజుల నుంచి స్థానికులు, రైతులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. అనంతరం ట్రాక్టర్ల యజమానులు, స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. దేశ సమగ్రాభివృద్ధి కోసం అన్ని రంగాలు అవసరమే అయినప్పటికీ మొదటిగా రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో రైతు నేస్తం పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాణిస్తున్న వారికి పురస్కారాలు అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. పత్రికల్లో పట్టణవాణి మాత్రమే ప్రధానంగా వినిపిస్తోందన్న వెంకయ్యనాయుడు రైతుల సమస్యలను ప్రతిబింబించేలా పత్రికలుండాలని ఆకాంక్షించారు. నేను ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా నా ఆలోచన దేశంతో పాటు వ్యవసాయం పైన ఉంటుంది. పట్టణాభివృద్ధిగా మంత్రిగా పనిచేశాను, పార్లమెంటరీ వ్యవహారాలు మంత్రిగా పనిచేశాను, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశాను, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశాను. వీటన్నింటిలో కల్లా బాగా నాకు తృప్తినిచ్చింది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని చెప్పని సందర్భంగా నేను మనం చేస్తాను. గ్రామాల్లో నివసించేట చేతివృత్తుల వాళ్ళు, రైతులు, వాళ్ళ సమస్యలను రాజకీయ నాయకులు ముందుగా అన్నిటికన్నా తెలుసుకోవాల్సి ఉంది, వాళ్ళని కలుసుకోవాల్సి ఉంది, విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంది. తద్వారా పరిపాలనలో వాటి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని వ్యవసాయ మంత్రిగా వ్యవసాయం తెలిసిన మనుషులుగానే వస్తే ఇంకా మేలు జరుగుతుంది. కెనడా ఉత్పత్తులపై మరో 10% టారిఫ్లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాలకు వ్యతిరేకంగా రూపొందించిన యాడ్ను వెంటనే తొలగించకపోవడం వల్లే ఆ దేశంపై సుంకాల మోత మోగిస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ సుంకాలకు వ్యతిరేకంగా చేసిన ఆడియో క్లిప్పులతో కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ఓ యాడ్ రూపొందించింది. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ కెనడాతో వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నానని ఈ నెల 24న ప్రకటించారు. సుంకాలపై రొనాల్డ్ రేగన్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు పద్ధతిలో కెనడా ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. తాజాగా యాడ్ను తొలగించలేదని చెబుతూ కెనడా ఉత్పత్తులపై అదనంగా 10% టారిఫ్లు విధిస్తున్నట్లు సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా రొనాల్డ్ రేగన్ సుంకాలను సమర్థించారని ట్రూత్ సోషల్లో ట్రంప్ వివరించారు. ఆ యాడ్ మోసపూరితమని తెలిసినా కెనడా దానిని తొలగించలేదని మండిపడ్డారు. ఇప్పటికే కెనడాకు చెందిన అనేక ఉత్పత్తులపై అమెరికా 35% సుంకాలను వసూలు చేస్తోంది. స్టీల్, అల్యూమినియంపై మాత్రం 50% టారిఫ్ విధిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో థాయిలాండ్, కంబోడియా ప్రధానులు కాల్పుల ఒప్పందం పొడిగింపునకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. సరిహద్దులపై వివాదంతో ఈ ఏడాది జూలైలో థాయిలాండ్, కంబోడియా సైనికులు ఘర్షణకు దిగారు. ఆ సమయంలో వాణిజ్యం పేరుతో అమెరికా అధ్యక్షుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారు. తాజాగా ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ మలేసియా చేరుకోగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు అంగీకరించాయి. ఒప్పందం మొదటి దశలో భాగంగా థాయిలాండ్, కంబోడియాకు చెందిన ఖైదీలను విడుదల చేయనుంది. థాయిలాండ్ సరిహద్దుల నుంచి కంబోడియా ఆయుధాలను ఉపసంహరించుకుంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చడం అసాధ్యమని తనకు చాలామంది చెప్పారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ తాను అమలు చేసి చూపించాలని చెప్పారు. ఈ ఒప్పందం శాంతికి బాటలు వేస్తుందని థాయిలాండ్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. H-1B వీసాల ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్పై స్వల్పకాలంలో ఎలాంటి ప్రభావం చూపబోదని ఆ సంస్థ CEO, మేనేజింగ్ డైరెక్టర్ వారెన్ హ్యారిస్ తెలిపారు. గ్లోబల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సేవల సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఎక్కువగా భారతీయులపైనే ఆధారపడటం లేదని ఆయన చెప్పారు. తమది భారత్కే పరిమితమైన సంస్థ కాదన్న హ్యారిస్ గ్లోబల్ కంపెనీ అని స్పష్టం చేశారు. తాము సేవలందించే దేశాల్లో 70% ఆయా దేశాల నిపుణులే ఉంటారని చెప్పారు. తమ అమెరికా కార్యకలాపాలను అగ్రరాజ్యానికి చెందిన ఉద్యోగులు, చైనాకు చెందిన కార్యకలాపాలను చైనా నిపుణులే నిర్వహిస్తున్నారని చెప్పారు. ఫలితంగా తమ పోటీ సంస్థల మాదిరిగా H-1B వీసా ఫీజు పెంపు వల్ల తమ సంస్థ ఎక్కువ ప్రభావితం కాదని ఆయన వివరించారు. H-1B వీసా ఫీజు పెంపు వల్ల ఎదురయ్యే సవాళ్లు తమకు తెలుసన్న ఆయన భవిష్యత్తులో మానవ వనరుల ఎంపిక ప్రణాళికలో మార్పులు చేసుకుంటామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్లో ప్రపంచవ్యాప్తంగా 12,402 మంది పనిచేస్తున్నారు. బీహార్లో మహాగఠబంధన్ కూటమి స్థానిక సంస్థల ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా హామీలు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలను రెట్టింపు చేస్తామని మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. వారికి 50 లక్షల రూపాయల బీమాతో పాటు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పారు. నాయి బ్రాహ్మణులు, కొమ్మరి, వడ్రంగి కులవృత్తుల వారికి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్ ప్రజలు జేడీయూ, బీజేపీలకు 20 ఏళ్లు అధికారం ఇచ్చారని ఈసారి తమకు అధికారం కట్టబెడితే 20 నెలల్లోనే మార్పు తీసుకొస్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. ప్రజలపై తనకు విశ్వాసం ఉందని, ఈసారి అధికారంలో తప్పక మార్పు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎత్తుగడలను ప్రజలు పసిగట్టారని ఈసారి వారికి గుణపాఠం చెబుతారని తేజస్వి పేర్కొన్నారు. నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన కరూర్ ఘటన దర్యాప్తును సిబిఐ చేపట్టింది. సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. నిబంధనల మేరకు సిబిఐ కేసును మళ్లీ నమోదు చేసింది. ఘటన జరిగిన కరూర్లోని వేలుసామీపురం ప్రాంతాన్ని సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం సందర్శించింది. స్థానిక కోర్టుకు కేసు వివరాలను తెలియజేసింది. టీవీకే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ అధికారిని నియమించి కేసును దర్యాప్తు చేయించాలని సూచించింది. సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని కూడా సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు కేసు విచారణ చేపట్టారు. కరూరు తొక్కిసలాట బాధిత కుటుంబాలను టీవీకే అధినేత విజయ్ సోమవారం పరామర్శించనున్నారు. ఇందుకోసం మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో టీవీకే ఏర్పాట్లు చేసింది. బాధిత కుటుంబ సభ్యులను కరూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో ఆ పార్టీ నేతలు మహాబలిపురానికి తరలించారు. కరూరులో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో మహాబలిపురంలో ఏర్పాట్లు చేశామని టీవీకే నేతలు తెలిపారు. సెప్టెంబర్ 27న కరూరులో విజయ్ సభ నిర్వహించగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యాంశాలు మరోసారి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో మంతా తుపానుగా మారే అవకాశం. ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఏపీ సర్కార్. అన్ని విభాగాలను అప్రమత్తం చేసిన సీఎం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశం. కర్నూలు బస్సు ప్రమాదం మృతదేహాల అప్పగింత. DNA నివేదిక ఆధారంగా బంధువులకు అందజేత. బస్సు డ్రైవర్ తాగలేదన్న పోలీసులు. జోరుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ సర్కార్ నడుస్తోందన్న కేటీఆర్. బీఆర్ఎస్ను ప్రజలు భరించలేరన్న కోమటిరెడ్డి.
కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పిఎస్లో డీసీపీ చైతన్య ఫిర్యాదు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు. పండగల సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయన్న ప్రధాని. వంట నూనె వినియోగం తగ్గింపు విజ్ఞప్తిని ప్రజలు పాటిస్తున్నారని హర్షం. బీహార్ ఎన్నికలకు మహాగఠబంధన్ ప్రత్యేక హామీలు. స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేస్తామని తేజస్వి యాదవ్ ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.